హలో గైస్, ఎలా ఉన్నారు? మన చరిత్ర పుటలు చూసుకుంటే మనుషులు ఎప్పుడు కొత్త చోట్లని అన్వేషించడంలో ముందుంటారు. సముద్రాలు, అడవులు, పర్వతాలు, ఆ తర్వాత అంతరిక్షం. ఇప్పుడు మన దృష్టి మరో గ్రహంపై ఉంది, అదే మార్స్. బాయిలింగ్ వాటర్ మిషన్స్, రోవర్స్ అండ్ శాటిలైట్స్ ద్వారా మనం మార్స్ మీద నుండి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనుషులు మార్స్ పైన బ్రతకగలరా? ఈరోజు మనం ఈ బేసిక్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు అసలు మార్స్ గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుందాం. మార్స్ని రెడ్ ప్లానెట్ అని చెప్పి పిలుస్తారు. మన భూమి మీద ఉన్నట్టుగా మార్స్ మీద కూడా మట్టి ఉంటుంది, కానీ ఆ మట్టిలో ఎక్కువగా ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది. అందుకే మార్స్ మీద ఉండే మట్టి ఎర్రగా కనిపిస్తుంది. అలాగే మార్స్ అనేది మన భూమికి చాలా దగ్గరగా ఉన్న గ్రహం. జస్ట్ 225 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అంటే 22.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంతే. కానీ అంత దూరం జర్నీ చేయడం చాలా కష్టం కదా. అసలు అక్కడికి వెళ్తే ముందు అక్కడున్న వాతావరణాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మార్స్ పైన వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. కానీ మనుషులు లేదా భూమి మీద ఉండే జంతువులు అక్కడ మార్స్ మీద బ్రతకాలి అంటే ఆక్సిజన్ కావాలి కదా. ఆక్సిజన్ లెవెల్స్ మాత్రం జస్ట్ 0.13% మాత్రమే ఉంటాయి. పైగా అక్కడ టెంపరేచర్ చాలా చల్లగా ఉంటుంది. ఎంత చల్లగా అంటే -60°C ఉంటుంది. ఇది యావరేజ్ టెంపరేచర్. కానీ పగలు -10 to 20 degrees వరకు ఉంటుంది. అదే నైట్ టైం అయితే ఆ టెంపరేచర్ ఒక్కసారిగా -133°C పడిపోతుంది. ఒక్క సమ్మర్లో మాత్రమే 17°C వరకు టెంపరేచర్ ఉంటుంది. మార్స్ మీద ఇక్కడ మన భూమి మీద ఉన్న గ్రావిటీతో కంపేర్ చేస్తే 38% మాత్రమే ఉంటుంది. మన శరీరాలు ఈ గ్రావిటీకి ఎలా బ్యాలెన్స్ అవుతాయో తెలియదు. అయితే అసలు మార్స్పై లైఫ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పటి వరకు మనం చేసిన రీసెర్చ్ బేస్ మీద మన సైంటిస్టులకు ఉన్న అవగాహన ప్రకారం చెప్తున్నాను. మనం ఆల్రెడీ మార్స్ మీద అట్మాస్ఫియర్ అండ్ టెంపరేచర్ గురించి ఒక క్లారిటీ తెచ్చుకున్నాం. ఈ రెండు మనిషైనా ఏదైనా జీవం అయినా సరే బ్రతకాలంటే అట్లీస్ట్ లైఫ్ ఉండాలంటే కావాల్సిన బేసిక్స్. వీటి తర్వాత ఎవరికైనా ముందు కావాల్సింది వాటర్. ఇప్పటి వరకు శాటిలైట్స్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ రోవర్స్ చేసిన రీసెర్చ్తో మార్స్ మీద వాటర్ ఉన్నాయని చెప్పి మనకు ఒక క్లారిటీ వచ్చింది. కాకపోతే ఇవి మెజారిటీగా మార్స్ మీద ఉన్న పోలారిస్ జోన్లో ఉన్నాయి. పోలార్స్ అంటే మంచు పట్టిన ప్రదేశం. కానీ అక్కడ కూడా 2 types ఆఫ్ మంచు ఉంటుంది. ఒకటి మార్స్ మీద కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ కదా, కాబట్టి డ్రైయెస్ ఎక్కువగా ఉంటుంది. ఓన్లీ కొంచెం మాత్రమే వాటర్ మంచు రూపంలో ఉంటుంది. కానీ రీసెంట్గా చేసిన కొన్ని స్టడీస్లో షాకింగ్ విషయాలు తెలిసాయి. మార్స్ లోపల అంటే మార్స్ నేలల కింద చాలా లోతులో లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్స్ ఉన్నాయంట. ఈ విషయంతో అక్కడ మనం ఉండొచ్చు అనేదానికి కొంచెం హోప్ పెరిగింది. అయితే అక్కడ చాలా తక్కువ ఆక్సిజన్ ఉంది కదా, కనీసం 1% కూడా ఆక్సిజన్ లేదు కదా. మరి బ్రతకడానికి ఆక్సిజన్ అన్నింటికంటే ఇంపార్టెంట్ కదా, మరలా? దానికి కూడా ఒక సొల్యూషన్ తీసుకుని వచ్చారు. మార్స్ మీద ఉన్న కార్బన్ డైఆక్సైడ్లో అంటే CO2లో ఆక్సిజన్ 2 ఆటమ్స్, అలాగే కార్బన్ ఒక ఆటమ్ కింద ఉంటుంది కదా. ఇప్పుడు సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రాలిసిస్ ద్వారా ఆక్సిజన్ ఆటమ్స్ని డివైడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. అదేంటంటే 1500°F దగ్గర మాత్రమే దీన్ని బాగా మండించాలి. అంతలా మండించడం అనేది మైనస్ టెంపరేచర్స్లో చాలా ఛాలెంజింగ్ అనమాట. సో అక్కడున్న వాతావరణాన్ని కంప్లీట్గా ఆపోజిట్గా చేయడం అనేది బిగ్ ఛాలెంజ్ మాత్రమే కాదు, మార్స్ మీద సహజంగా ఉన్న వాతావరణాన్ని మనం పాడు చేయడం కూడా అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఎర్త్ని మనం నాశనం చేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొక దాన్ని చూసుకుంటున్నాం. అలాగే మార్స్ మీద కూడా భూమిలాగా ఎయిర్ లేయర్ అట్మాస్ఫియర్ లాంటిది ఏముండదు. అంటే ఓజోన్ లేయర్ లాంటిది ఒక ప్రొటెక్షన్ షీట్ లాంటిది ఏముండదు. ఇది డైరెక్ట్గా సన్ రైస్ని మన భూమి మీద పడేలా చేస్తుంది. దానివల్ల సోలార్ రేడియేషన్ మన మీద చాలా ప్రభావం ఉంటుంది. అది మనిషి ఆరోగ్యానికి చాలా డేంజర్. అలాగే మార్స్ మీద ఫుడ్ తయారు చేయడం కూడా కష్టమైన పని. హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో ఆర్టిఫిషియల్ వాతావరణంలో ఫుడ్ని ఉత్పత్తి చేయొచ్చు, కానీ అది కూడా అంత మంచిది కాదు. ఇదంతా మనం ఇక్కడ నుండి మాట్లాడుతున్న విషయాలు. అసలు ప్రాక్టికల్గా మార్స్ మీదకు మనిషి జర్నీ ఎప్పుడు? ఇది చాలా మందిలో ఉన్న క్వశ్చన్. జనరల్గా మనం మార్స్ మీదకి వెళ్ళడానికి 7 to 9 months టైం పడుతుంది. అంత లాంగ్ అండ్ టైం టేకింగ్ జర్నీకి కావాల్సిన ఫ్యూయల్, ఫుడ్, వాటర్, రిసోర్సెస్ ఇవన్నీ చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ 2026లో ఎలాన్ మస్క్ SpaceX మార్స్ మిషన్ స్టార్ట్ అవుతుంది. ఎలాన్ మస్క్ స్టార్షిప్ రాకెట్స్లో అంటే క్రూ ఎవరు లేకుండా మార్స్ మీదకి పంపిస్తున్నారు అనమాట. అలా 1 కాదు 2 కాదు, ఏకంగా 5 స్టార్షిప్ రాకెట్స్ని పంపిస్తున్నారు. అది కూడా 80 days నుండి 150 days అనేది వాళ్ళ టార్గెట్. బట్ ఆన్ యావరేజ్ 115 daysలో మార్స్కి వెళ్ళిపోతారని చెప్పి అంటున్నారు. ఇది కనుక సక్సెస్ అయితే అక్కడ సస్టైనబుల్ సిటీని బిల్డ్ చేయాలనేది ఎలాన్ మస్క్ కోరిక. మనిషి ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్స్ మీద బ్రతుకుతాడు, అక్కడ వాతావరణాన్ని మనిషి దగ్గరికి రెడీ చేస్తే అని చెప్పేసి ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ చాలా స్ట్రాంగ్గా నమ్ముతాడు. ఇది కనుక సక్సెస్ అయితే 2028 లేదంటే 2029 కల్లా మనుషుల్ని కూడా మార్స్ మీద తీసుకెళ్తా అని చెప్పి అంటున్నాడు. ఇలా ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, వేల నుంచి లక్షల్లో మనుషుల్ని ఇంకొక 20 సంవత్సరాల్లో మార్స్ మీద తీసుకెళ్లాలనేదే ఎలాన్ మస్క్ మెయిన్ గోల్. సో మరి చూడాలి. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోతే, స్పేస్లో జీరో గ్రావిటీ అనేది మన బాడీస్ని చాలా వీక్ చేసేస్తుంది. మార్స్ వరకు మనం వెళ్ళే లోపే మన ఎముకలు, కండరాలు బలహీనపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. జర్నీ టైంలో మన బాడీ కదలదు కదా, అలా అని చెప్పేసి అలాగే నెల కూర్చుని కూడా మనం ఉండలేము కదా. అందుకని ఎక్సర్సైజెస్ చేయడానికి సెంట్రిఫ్యూజ్ రొటేషన్ టెక్నాలజీపై రీసెర్చెస్ జరుగుతున్నాయి. అసలు వెళ్ళడానికే ఇన్ని చేస్తుంటే మనిషి అనేవాడు మార్స్ మీద శాశ్వతంగా ఉండగలడా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లో మారింది. ఇప్పుడు మార్స్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ వాతావరణాన్ని తట్టుకునే డోమ్ షేప్డ్ హౌసెస్ని మాత్రమే మనం యాజ్ ఆఫ్ నో కట్టుకోవచ్చు అని చెప్పి అర్థం చేసుకున్నాం. వీటిని భూమి మీద నుండి పంపించవచ్చు, లేదా అక్కడ మార్స్ మీద ఉన్న వస్తువులతో కూడా తయారు చేయొచ్చు. మార్స్ వాతావరణాన్ని భూమి వాతావరణానికి సమానంగా మార్చడం అన్నది ఒక ఛాలెంజింగ్.
ఇది సాధ్యమైతే మనుషులు బయట కూడా ఆక్సిజన్ మాస్క్ లేకుండా మార్స్ మీద తిరగొచ్చు. దీన్నే టెర్రాఫార్మింగ్ అంటారు. నాసా ఇప్పటికే మార్స్ పైకి చాలా రోవర్స్ని పంపించింది. ఇప్పుడు మనుషుల్ని పంపించడానికి ఆర్టమిస్ ప్రోగ్రామ్ ద్వారా ఇంకొక అడుగు ముందుకేస్తుంది. చైనా ఇంకా వేరే దేశాలు కూడా మార్స్ పైన పరిశోధన చేయడానికి పెద్ద పెద్ద ప్లానింగ్సే వేస్తున్నారు. మార్స్ పై జీవనం సాధ్యమైతే మనిషికి కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. రేడియేషన్ తక్కువ గ్రావిటీపై పరిశోధనల ద్వారా కొత్త మెడిసిన్స్ అండ్ టెక్నాలజీస్ని డెవలప్ చేసుకోవచ్చు. మార్స్ వనరులు భూమిపై ఒత్తిడిని తగ్గిస్తాయి. భూమిపై ఉన్న ప్రకృతి వైపరీత్యాల కారణంగా మార్స్ మనకు ఆసరాగా మారింది. కానీ దానికి ఉన్న న్యాచురల్ థింగ్నే మనం చేంజ్ చేసే పని చేస్తున్నాం. అది రేపటి రోజున ఎలాంటి ప్రమాదాలు తీసుకుని వస్తుందో మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే మనిషి ఇతర గ్రహాల మీద నివసించడం అంటే అక్కడున్న ప్రకృతిని నాశనం చేయడమే. పొరపాటున అక్కడ ఏదైనా ఫామ్లో లైఫ్ ఉంటే దాన్ని కూడా మనం ఇంపాక్ట్ చేస్తామో తెలియదు. సో గైస్, మనుషులు మార్స్పై జీవించగలరా అనే ఈ పర్టికులర్ క్వశ్చన్కి సమాధానం ఇంకా పూర్తిగా శాస్త్రవేత్తల చేతిలోనే ఉంది. అయితే అనేక పరిశోధనలు, ప్రయోగాలు ఇది ఫ్యూచర్లో సాధ్యమేనని చెప్తున్నాయి. మనిషి మార్స్పై అడుగుపెట్టడం ఒక చారిత్రాత్మక ఘట్టం. భవిష్యత్తులో మార్స్ మనకు మరో భూమిగా మారుతుందా, లేదంటే అది కేవలం మానవుల కళ్ళానే మిగులుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.